హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. ఒకే బ్యాటర్‌తో 2 రకాలు చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బావుంటాయి 2 కూడా. పిల్లలు, పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోస తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ రుచి చూస్తే ఇడ్లీ, దోస కూడా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నామో కూడా తెలియదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చిన్న గ్లాస్‌తో 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. మీ ఇంట్లో ఏవే పప్పులు మీరు ఇష్టంగా తింటారో ఆ పప్పులు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పు కూడా తీసుకుంటున్నానండి 1 గ్లాస్ వరకు. ఇలా అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్లు వేసి 1 గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ మార్నింగ్ లేవగానే 2 గంటలు నానబెట్టుకున్నాను. చూడండి ఇలా అన్ని పప్పులను తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 2 గంటల తర్వాత పప్పులన్నీ బాగా నానాయండి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పులన్నిటిని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్‌ఫాస్ట్ అనేది అంత సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత దీనికి ఒక పోపు పెట్టుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీడియం సైజు ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు వేసుకున్నానండి. మీరు కావాలంటే పాలకూర అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ లేదంటే మీకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ మెంతి ఆకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. దీనికైతే కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల ఆకుకూరల్లో ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటే రండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ అరుగుదల కోసము నేను 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకుంటున్నానండి. దీంట్లో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పేస్ట్ ఉంది కదండి, దాంట్లో ఇలా మనం వేయించుకున్న ఉల్లిపాయలు అవంతా వేసుకోవాలి. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇడ్లీ, దోస కూడా వద్దంటారు, అంత బాగుంటుంది. ప్రతిరోజు ఒకటే బ్రేక్‌ఫాస్ట్ తిని బోర్ కొడితే ఇలా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా చేసుకోండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము ఇన్స్టెంట్గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా, వంట సోడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలా సోడా ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పిండి అనేది ఫ్లఫీగా అయి చాలా స్పాంజీగా అనేది బ్రేక్‌ఫాస్ట్ వస్తుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నానండి. పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. స్నాక్గా కూడా చేసుకోవచ్చండి దీన్నైతే. ముందైతే నేను ఆయిల్ వేసుకొని ఎలా చేయాలో చూపిస్తున్నాను. తర్వాత తక్కువ ఆయిల్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
ముందైతే ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక గరిటె పిండి వేసుకోవాలండి మధ్యలో. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేసిన వెంటనే మనం ఇలా పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. అప్పుడు మనకు పొంగుతూ ఫ్లఫీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుందండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ఈ స్నాక్స్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను. ఒక గరిటె పిండి ఇలా మధ్యలో వేసుకొని ఒకవైపు మంచి కలర్ రావాలండి. ఇలా పైన ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే పైన ఇలా ఉబ్బి మనకు క్రిస్పీగా అవుతుంది పైన లేయర్. చూడండి ఇలా ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ కలర్ రావాలండి. ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒకటి కంటే కొంచెం గరిటె పిండి వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దోశలైనా వేసుకోవచ్చండి. దీంతో సెట్ దోశలైనా వేసుకొని తక్కువ ఆయిల్లో ఆయిల్ లేకుండా కూడా చేసుకున్నా కానీ రుచి అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ మనము అది ఉడికే వరకు ఇది మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ స్నాక్స్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పులు వేసుకొని చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మీకు ఒక తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. చట్నీ లేకపోయినా కానీ ఒట్టిగా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనము పైన లేయర్ ఇలా ఉడికిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలేటప్పుడు మాత్రమే మనం పైన మూత పెట్టుకోవాలి. రెండు సైడు కాల్చేటప్పుడు మూత పెట్టకపోయినా అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 ఇలా మనం మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. రెండు కూడా చాలా బాగుంటాయండి. రుచి చూస్తే అడిగి మరీ చేయించుకుంటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. అంత చక్కగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.